హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే బీట్రూట్ ఫ్రై అండి. ఈ ఫ్రై అంటే హెల్త్కి చాలా మంచిది. బీట్రూట్ అనేది మనకి బ్లడ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి మనం బీట్రూట్ని వీక్లీ 2 టైమ్స్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఈ ఫ్రై అనేది వీక్లీ 2 టైమ్స్ అయినా చేయాలి. ఈ ఫ్రై చేయడం కోసం నేనైతే 400 గ్రామ్స్ వరకు బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ని పైన పీలర్తో ఈ విధంగా మొత్తం పీల్ చేసుకోవాలి. పైన ఉండే తోలంతా పీలర్ సహాయంతో ఈ విధంగా నీట్గా పీల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పీలర్తో మనం పీల్ చేసుకోవాలండి. మిగిలిన బీట్రూట్ని కూడా ఇదే విధంగా పీల్ చేసి పెట్టుకోవాలి. బీట్రూట్ మనకి హెల్త్కి చాలా మంచిదండి. దీన్ని వీక్లీ వన్స్ అన్నా జ్యూస్ చేసుకోండి, లేదంటే వీక్లీ వన్స్ అన్నా ఇలా ఫ్రై చేసుకొని తిన్నారనుకోండి, హెల్త్కి మంచిది. మనకి బీట్రూట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని ఉల్లిపాయలంతా 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలంతా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి అయితే వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 6-7 వెల్లుల్లిని ఈ విధంగా కచ్చా పచ్చా దంచి వేసుకున్నారనుకోండి, ఈ ఫ్లేవర్ బీట్రూట్లో చాలా బాగుంటుంది. ఇందులో సన్నగా మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్లోనే 2 నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లో ఎంత బాగా బీట్రూట్ని ఫ్రై చేస్తామో ఈ ఫ్రై అనేది మనకి టేస్ట్ అంత బాగుంటుంది. కాబట్టి ఆయిల్లోనే 2 నిమిషాలు బాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకోవాలి. చూడండి, 5 నిమిషాలు ఆయిల్లోనే ఈ బీట్రూట్ అంతా బాగా ఫ్రై అయ్యింది. ఈ విధంగా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలంతా కాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. నేను కారం తక్కువ వేసానండి, పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి బీట్రూట్లో కారం కొంచెం వేస్తేనే మనకి ఎక్కువ అనిపిస్తుంది. కాబట్టి మీరు కారానికి తగిన విధంగా స్పైసెస్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వీటిని ఉడికించాలండి. ఇది ఉడికేలోపు మన కొబ్బరి తురుము చేసుకుందాం. మిక్సీ జార్లో 3 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి వేసుకుని ఈ పచ్చి కొబ్బరిని మనం మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకుండా మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టి తీసుకున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చూడండి, కాయలంతా మంచిగా ఫ్రై అయిపోయి మంచిగా ఉడికింది కదా. ఈ విధంగా డ్రైగా అయిపోవాలి. ఇందులో మనం మిక్సీ పట్టిన కొబ్బరి తురుమునైతే వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుమును కూడా కాయలకంతా పట్టేలాగా లో ఫ్లేమ్లోనే వీటి కలపాలండి. ఇది పచ్చి కొబ్బరి కాబట్టి వెంటనే అడుగు పట్టేస్తుంది. మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని వీటిని 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకుంటే మన బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ బీట్రూట్ ఫ్రై పప్పు చారు చేసుకొని సైడ్ డిష్గా తిన్నామనుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో కూడా అలానే కలుపుకొని తినచ్చు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం శశిస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.